శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి డిసెంబర్ 5వ తారీఖున ఏకాదశ స్థానంలోకి వక్రగమనంతో మారబోతున్న గురుగ్రహ ప్రభావం ఈ రాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది, మార్చి 11 వరకు సుమారు 96 రోజుల పాటు సింహరాశి వారికి ఏ ఏ లాభాల్ని అదృష్టాన్ని గురుగ్రహం కలగజేస్తుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ గురుగ్రహ వక్రగమనంతో పాటు నవంబరు 28వ తారీఖున శని భగవానుడు తన వక్రగమనం నుంచి రుజు మార్గంలోకి మారడం జరిగింది. సో దీనివలన ఏంటంటే ఈ సింహరాశి వారికి అష్టమ శని ప్రభావం ఒకటి ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏమైందంటే ఈ అష్టమ శని మనకి శని భగవానుడు మీనరాశిలో ఉండగా ఏర్పడడం జరిగింది కదా. ఈ మీనరాశి అధిపతి అయినటువంటి గురువు లాభస్థానంలోకి రావడం వల్ల, అంటే ఇప్పుడు వక్రగమనంలోకి రావడం వల్ల జాతకుడికి ఒక ఆకస్మిక లాభాన్ని ఇవ్వబోతున్నాడు. అది వివాహ విషయంలో అవనివ్వండి, ఉద్యోగ విషయంలో అవనివ్వండి, ఏదైనా ఇన్సూరెన్సు, చిట్ ఫండ్స్ అలాంటి సంపాదన కానీ ఏదో ఒకటి అనూహ్యంగా ఈ రాశి వారికి లాభం కలగబోతుంది రాబోయే 96 రోజుల్లో. అలాగే ఏదన్నా మీరు ఉద్యోగ ప్రయత్నాలు లాంటివి చేస్తున్నా కూడా ఆ ఉద్యోగ ప్రయత్నం మీకు చాలా వరకు సఫలీకృతం అయ్యే అవకాశం ఉంది. ఇదంతా కూడా ఇది శని అష్టమ స్థానంలో రుజుమార్గంలోకి రావడం, గురువు అంటే ఆ రాశ్యాధిపతి గురువు 11లోకి రావడం, ఇవన్నీ కూడా అనూహ్యంగా మీకు కొన్ని శుభ ఫలితాలు ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. యాజిటీజ్గా గురువు సింహరాశి వారికి పంచమ స్థానాధిపతి, అలాగే అష్టమ స్థానాధిపతి. పంచమం అన్నది జాతకుడి యొక్క టాలెంటు, అతనిలో ఉన్నటువంటి విద్వత్తు, అతని యొక్క ఉన్నత విద్య, ఇవన్నీ కూడా చెప్తూ ఉంటాయి. అయితే ముఖ్యంగా సంతానం, పిల్లల విషయంలో మీకు పిల్లల నుండి సహకారం కానీ, మీరు పిల్లల కొరకు ఏదైనా ఉపయోగపడే పనులు చేయడం కానీ, వారి నుంచి మీరు ఏదైనా బెనిఫిట్ పొందడం కానీ జరిగే అవకాశం ఉంది. అంటే సంతాన విషయంలో కొన్ని మంచి ఫలితాలు ఈ సమయంలో మీరు పొందుతారు. అలాగే మీలో ఉన్నటువంటి టాలెంట్ని ప్రదర్శించాలనుకునే మీ ప్రయత్నం ఈ సమయంలో తప్పకుండా నెరవేరే అవకాశం ఉంటుంది. అంటే ఒక విధంగా ఈ పంచమ స్థానం అనేది పూర్వపుణ్య స్థానం. గత జన్మలో చేసినటువంటి పుణ్య ఫలితాన్ని ఈ జన్మలో అనుభవించే విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి పంచమ స్థానాధిపతిగా ఉన్నటువంటి మన గురుగ్రహం లాభస్థానంలోకి రావడం వల్ల పూర్వపుణ్య ఫలితాన్ని అనుభవించడం జరుగుతూ ఉంటుంది. అలా మంచి స్నేహితులు ఏర్పడడం కానీ, మంచి గురువు లభించడం కానీ, వారి యొక్క సలహాలు సూచనలతో మిమ్మల్ని మీరు సంస్కరించుకునే విధంగా గురువు సహకరించడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే మరి 11 అంటే 3, 7 కూడా యాక్టివేట్ అవ్వడం వల్ల వివాహ సంబంధించిన విషయాలు యాజిటీజ్గా మీకు లభిస్తాయి. ముఖ్యంగా సింహరాశి వారికి ప్రజాదరణ పెరుగుతూ ఉంటుంది. అటు ఫ్రెండ్ సర్కిల్లో కానీ, బంధువర్గంలో కానీ ఎక్కువ ప్రజాదరణ పొందడం వల్ల ఈ సింహరాశి వారు ఏదైనా ఒక రాజకీయ పదవి పొందాలనుకుంటే ఈ సమయంలో మీకు పొందే అవకాశం ఉంటుంది. రాజకీయ పదవి అనడం కన్నా ఈ రాశిలో కేతు ఉండడం వల్ల ఏదైనా ఒక ఆధ్యాత్మిక సంస్థలో, ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో, ఎండోమెంట్ సంబంధించిన దాంట్లో ఏదైనా ఒక వర్గంలో మీకు ఒక పదవి కానీ, మీరు అందులో ఒక అడ్వైజర్గా కానీ ఈ సమయంలో మీకు లభించే అవకాశం ఉంది. దాంతోపాటుగా మీకు కొంత ఆదాయం కూడా లభించే అవకాశం ఉన్నది. అయితే వక్రగమనంలో ఉన్నటువంటి ఈ గురుగ్రహం దశమ భావం మీద, అంటే వృషభ రాశి మీద కూడా తన ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే వృషభ రాశి సహజంగా ఏంటంటే ఈ కుటుంబ సంపద, వ్యవసాయం, మీ వాక్చాతుర్యం, వీటి వల్ల కూడా అంటే మొత్తం 2, 6, 10 యాక్టివేట్ అవ్వడం వల్ల కామన్గా మీకు ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరుతాయి. అలాగే చాలా కష్టపడి పనిచేయడం జరుగుతూ ఉంటుంది. కుటుంబ విషయాల్లో శ్రద్ధ పెరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా అటు మీరు నిరుద్యోగిగా ఉన్న, చిన్నపాటి ఉద్యోగంలో ఉండి పెద్ద ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్న ఈ గురువు మీకు అటు 10, 11 భావాలు యాక్ట్ చేయడం వల్ల ఉద్యోగపరంగా అనుకూలత ఉంటుంది. అంటే గతంలో మీరు ఏదైనా ఉద్యోగం పోగొట్టుకొని ఉన్నా,
లేదంటే మీరు ఏదైనా కొత్త ఉద్యోగానికి ప్రయత్నం చేసి కొంతకాలం పాటు అదేదో కారణాల వల్ల రాకుండా ఉంటే మళ్ళా ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మొత్తం మీద ఏంటంటే ఉద్యోగపరంగా మీకు రావాల్సిన ఫలితం దక్కుతుంది. ప్రమోషన్ లాంటివి, ఇంప్రూవ్మెంట్ లాంటివి ఏమైనా ఆగిపోయి ఉంటే ఈ సమయంలో మీకు అవి లభించే అవకాశం ఉంది. అంటే ఓవరాల్గా మనం ప్రయత్నం చేసినప్పుడు మన సింహరాశి వారికి గురువు అన్ని విధాలా కూడా సంపూర్ణంగా సహకరించడం జరుగుతూ ఉంది. అటు ఏదన్నా ఎంతో కాలంగా ఆగిపోయినటువంటి మీ యొక్క ఇంప్రూవ్మెంటు, డెవలప్మెంటు ప్రారంభమవుతుంది. అలాగే జీవితంలో కొత్తగా ప్రవేశిద్దాం అనుకున్న వాళ్ళు కూడా మీ యొక్క ఆలోచన సరళి, మీ జీవన విధానం ఇవన్నీ కూడా ఎస్పెషల్లీ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఇది మరీ ముఖ్యంగా ఒక శుభవార్త ఈ రాశి వారికి ఏంటంటే, ఎవరైతే వివాహం కొరకు ఎదురు చూస్తూ ప్రేమ వివాహం చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇది చాలా అనుకూలిస్తూ ఉంటుంది. అలాగే పెద్దల అంగీకారం కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రేమికులకు కూడా ఈ సమయంలో పెద్దల అంగీకారంతో మీరు ఒక ఇంటివారుగా మారడానికి ఈ గ్రహస్థితి చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల అష్టమ శని ప్రభావం వల్ల అయితేనే, రాశిలో ఉన్నటువంటి కేతు వల్ల, సప్తమంలో ఉన్నటువంటి రాహు వల్ల మీరు చేసే ప్రయత్నాలకి అనేక అడ్డంకులు, ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఇవన్నీ కూడా మీరు నిదానంగా తప్పించుకొని గురువు యొక్క అనుగ్రహంతో పూర్తిగా సంపూర్ణంగా గురువు యొక్క అనుగ్రహం పొందినప్పుడు 100కి 100 పాళ్ళు మీకు ఎక్కువ సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో మీరు ఏదైతే ఒక నిజాయితీగా ఒక పని కోసం ప్రయత్నం చేస్తున్నారో ఆ పని తప్పకుండా నెరవేరే అవకాశం ఉంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే అనుకున్న ప్రయత్నాన్ని తప్పకుండా సాధిస్తారు ఈ సింహరాశి వారు. సాధారణంగా గురుగ్రహ అనుగ్రహం పొందాలంటే మామూలుగా గోసేవ చేయడం, దక్షిణామూర్తి ఆరాధించడం, దత్తాత్రేయుని పూజలు ఇవన్నీ కాకుండా జాతకుడు చాలా నిజాయితీగా వ్యవహరించవలసి ఉంటుంది. ఎంత నిజాయితీగా వ్యవహరిస్తే గురువు అంత అనుకూలిస్తాడు. అలాగే ఆహారపు అలవాట్లో కూడా సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవడం వల్ల, అలాగే సమయానికి టైమ్లీ మీల్స్ తీసుకోవడం వల్ల, అది కూడా మితంగా ఆహారం తీసుకోవడం వల్ల గురువు యొక్క అనుగ్రహం కంపల్సరీగా పొందుతారు. దీంతోపాటు ఆవు దూడ ఉన్నటువంటి, అంటే అవకాశం ఉన్న వాళ్ళు ఆవు దూడను సేవించవచ్చు, ఆవు దూడతో ఉన్న ఆవుని పెంచుకోనవచ్చు. లేని పక్షంలో వైట్ కలర్లో ఉన్నటువంటి ఆవు దూడ బొమ్మని మీరు విద్యార్థి అయితే చదువుకున్న రూమ్లోను, వ్యాపారస్తులైతే మీరు మీ వ్యాపార సంస్థలోను పెట్టుకోవడం వల్ల కంపల్సరీగా గోమాత అంటే గురువు యొక్క అనుగ్రహం లభించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఒక చిన్న రెమెడీ ఏంటంటే, ఒక చెంబు ఆకారంలో అంటే ఒక బిందె ఆకారంలో ఉన్నటువంటి కాపర్ది అంటే వెండితో చేసినటువంటి ఒక పాత్ర రౌండ్గా ఉన్నది, దాంట్లో నిండుగా తేనె పోసి, అంటే చిన్న పాత్ర సరిపోతుంది, ఆ వెండి పాత్రలో మంచి స్వచ్ఛమైనటువంటి ఒరిజినల్ తేనె ఆ పాత్రలో నింపి మీరు మందిరం అంటే పూజా మందిరంలో కానీ, లేదంటే మీరు ఉన్నటువంటి అంటే మీ గృహంలో తేనెతో నింపినటువంటి వెండి పాత్ర ఉంచడం వల్ల నిత్యం దాన్ని శుభ్రం అంటే ఏదన్నా చీమలగడ్డ పట్టకుండా చూస్తే ఆటోమేటిక్గా మీ ఇంట్లో ఒక అమృత భాండాగారం ఉన్నట్టే మీకు కంపల్సరీగా మంచి ధనయోగం ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే గృహాన్ని కూడా ఎప్పుడు నీట్గా పరిశుభ్రంగా ఉంచుతూ, ఎటువంటి చెడ్డ వస్తువులు, పాత వస్తువులు, ఇరిగిపోయిన వస్తువులు అవేమీ లేకుండా, అందుకే ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుకుంటే కంపల్సరిగా గురుగ్రహ అనుగ్రహంతో మీకు మంచి విద్య, మంచి ధనం, మంచి సంతానం కలిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.